బిహార్ రాజకీయాలలో నితీష్ కుమార్ శకం ముగిసింది. రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు కౌన్సిల్ చైర్మన్ కు తన రాజీనామా లేఖను అందజేశారు. నిబంధనల ప్రకారం పార్లమెంటుకు ఎన్నికైన శాసన సభ్యుడు 14 రోజుల్లో తన పదవి నుంచి వైదొలగాల్సి ఉంటుంది. నేటితో ఈ డెడ్లైన్ ముగుస్తుంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు నితీష్ కుమార్. ముఖ్యమంత్రి పదవికి కూడా ఆయన రాజీనామా చేసే అవకాశం ఉంది. దీంతో బీహార్లో కొత్త సీఎం ఎన్నికకు లైన్ క్లియర్ అవుతుంది. ఈసారి బీహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ దక్కించుకోనుంది. బిహార్ రాజకీయాలలో నితీష్ కుమార్ శకం ముగిసింది. రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు కౌన్సిల్ చైర్మన్ కు తన రాజీనామా లేఖను అందజేశారు. నిబంధనల ప్రకారం పార్లమెంటుకు ఎన్నికైన శాసన సభ్యుడు 14 రోజుల్లో తన పదవి నుంచి వైదొలగాల్సి ఉంటుంది. నేటితో ఈ డెడ్లైన్ ముగుస్తుంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు నితీష్ కుమార్. ముఖ్యమంత్రి పదవికి కూడా ఆయన రాజీనామా చేసే అవకాశం ఉంది. దీంతో బీహార్లో కొత్త సీఎం ఎన్నికకు లైన్ క్లియర్ అవుతుంది. ఈసారి బీహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ దక్కించుకోనుంది.